Subscribe to Color Frames. సఫారీ గడ్డపై టీమిండియా బిజీగా గడుపుతుంది. ఈ టూర్లో భాగంగా మొదట T20 సిరీస్ను 1-1తో సమం చేసింది. ఆ తర్వాత జరిగిన 3 వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. కాగా జనవరి 7న టీమిండియా సౌత్ ఆఫ్రికా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తుంది. దక్షిణాఫ్రికా పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత భారత జట్టు కొత్త సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. జనవరి 11 నుంచి భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 మ్యాచ్ల T20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. తొలి T20 మొహాలీలో జరగనుండగా రెండో T20 జనవరి 14, 17 తేదీల్లో ఇండోర్, బెంగళూరులో జరుగుతాయి. అయితే రెండో T20కి వేదికను మార్చవచ్చని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి గ్వాలియర్ లో కొత్తగా నిర్మించిన శంకర్పూర్ స్టేడియానికి రెండో T20 మ్యాచ్ వేదికను మార్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వేదికలో ఎలాంటి మార్పు లేదని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే గ్వాలియర్ లో చలి తీవ్రత ఎక్కువ. సాయంత్రం వేళల్లో మంచు కురుస్తుండటంతో అక్కడ మ్యాచ్ ఆడేందుకు అవకాశం లేదు. ఈ కారణంగానే మ్యాచ్ వేదిక మార్పు నిర్ణయాన్ని పక్కన పెట్టి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా ఈ సిరీస్ కు T20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. ప్రపంచ కప్ లో పాండ్యా చీలమండ గాయానికి గురయ్యాడు. ఆ తర్వాత టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. టోర్నీ అనంతరం స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వైట్ బాల్ సిరీస్, దక్షిణాఫ్రికా టూర్ కు కూడా హార్దిక్ దూరమయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే 3 మ్యాచ్ల T20 సిరీస్ కు హార్దిక్ కోలుకుంటాడని భావించినప్పటికీ తాజా రిపోర్టు ప్రకారం ఆ ఛాన్స్ లేదని తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాది జరగనున్న IPL సీజన్ కు కూడా హార్దిక్ అందుబాటులో ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.